మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలా మంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహము కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి, మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురువుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మేము మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ లైక్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని
ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారికి రాబోయే 6 నెలలలో అసలు సుమారుగా కూడా గడిచిన 2021 ఆగస్టు నుంచి 2024 జనవరి దాకా అస్సలు మీ వ్యవస్థ బాగాలేదు. ఆన్లైన్లో మోసపోవడమా, లేదా ఎవరినో నమ్మి మోసపోవడమా, రక్త సంబంధికులతో మోసపోవడమా, చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి. 2024లో ఏదో కొంత పర్వాలేదులే అనేటువంటి ఒక పని మాత్రం మీకు ముందుకు వెళ్ళింది. ఇక 2025లో మీకు కూడా మొత్తం 6లే, అస్సలు ఒక్క పని ముందుకు వెళ్ళలేదు. అక్కడ 100 రూపాయలు అప్పు చేస్తే అది 100కు 200 అవుతుంది. మధ్యవర్తి ఎవరినన్నా పెట్టి మనము ఒక 50,000 ఇప్పిరంటే వాడు మన పేరు చెప్పి 60,000 తీసుకొని మనకు 50 ఇచ్చి వాడు 10,000 పట్టుకొని వాడు జంపు. ఆ 60,000 ఆ 50,000 కలిపి మనమే కట్టాల్సిన ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఏర్పడ్డాయి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, తండ్రినో తల్లినో కోల్పోవడాలు, వరి బీజ సమస్యలు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, యాక్సిడెంట్స్, భూ సంబంధిత సమస్యలు అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఉద్యోగంలో మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించబోతున్నది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, రక్షణ, పోలీసు, టెక్నికల్ రంగాల వారికి అనుకూల కాలం. ప్రభుత్వ రక్షణ, పోలీస్, టెక్నికల్ రంగాల వారికి అనుకూల కాలం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. నిలిచిపోయినటువంటి ధనము తిరిగి వచ్చేటువంటి యోగంగా ఉంది. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు యోగం కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చును. వృత్తి, మీకు వ్యతిరేకంగా ఉన్న వారి యొక్క ప్రభావం తగ్గుతుంది. శత్రువు యొక్క బాధ మీకు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. కోర్టు వివాదాలు, పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు పూర్తవుతున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వినొచ్చును. బంధువులతో ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహం ఏర్పడే పరిస్థితి ఉంది. కొత్త కొత్త బిజినెస్లు మీకు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. మార్కెట్లో మీరు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చిన్న విషయాలకే కోపం రావడం వల్ల సంబంధాలు దెబ్బతినొచ్చును. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలను నివారించండి. అనుకోని ఖర్చులు పెరగవచ్చును. ఇతరులకు అప్పులు ఇవ్వడం ద్వారా లేదా గ్యారంటీలు ఇవ్వడం ద్వారా మీ మంచితనం కాస్త పోతుంది. బ్లడ్ రిలేటెడ్, షుగర్ రిలేటెడ్, కీళ్ళ నొప్పులు, శరీరంలో కొంత హీట్ రిలేటెడ్ సమస్యలను అశ్రద్ధ చేయకండి. డ్రైవింగ్లో కాస్త జాగ్రత్త అవసరం. అందరినీ పూర్తిగా నమ్మకండి. వ్యాపార ఒప్పందాలు, పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి మంగళవారం కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. ఈ 6 నెలలలో ఖచ్చితంగా రాబోయే 6 నెలలలో వృశ్చిక రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆస్తికి సంబంధించినటువంటి ఒక పెద్ద అవకాశం రావచ్చును. సో తప్పకుండా మీరు ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళితే మాత్రమే అది శుభంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఒక కొత్త స్థాయికి చేరుకునేటువంటి అవకాశము గోచరిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది నా మాటగా కాదు, సాక్షాత్తు అమ్మవారు పలికిస్తున్నటువంటి మాటగా భావన చేసుకోండి. అమ్మవారి సాధనతో నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నాతో మాట్లాడతారో, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటి వారికి వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మీరు కలిసే ప్రయత్నం చేయండి. మీకు అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీ అంటే నన్ను కలవడమే. మీరు నన్ను కలవడము అంటే మాట్లాడడము. నన్నతో మాట్లాడండి. మీ జాతకాలను చెక్ చేసుకోండి. ఎందుకు అంటే పరిస్థితి బాగాలేదు మీది. తప్పకుండా ఇంత మార్పు అయినా మీకు ఒక లక్కీ
విధంగా నేను మారుస్తా. మీకు ఒక లక్కీగా నేను చేస్తా. ఆల్ ద బెస్ట్.